ఇంకా వైపెచ్చు నాన్ బీచ్ వచ్చే టూరిజం ప్రమోట్ చేయడానికి చాలా ఉన్నాయి. దానికి బీచ్లో ఇసుక బయలులో కూర్చోబెట్టి మంచి బీరో పెక్క మందు తాగితే టూరిజం డెవలప్ అవ్వదు. ఇంకా వచ్చే సంసారానికి కుటుంబాలు మంచి కుటుంబాలు ఇదే దరిద్రం అనుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎందుకంటే మన కల్చర్ అది. మన 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 సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. మరి హిందూ సాంప్రదాయం అంటారు భారతీయ దాన్ని ఎలా ఈ కూటమి ప్రభుత్వం ఎలా దాన్ని సమర్థించింది కొత్తగా ఇలాంటి కల్చర్ని ప్రవేశపెట్టడానికి ఆ పార్టీని చెప్పండి. పోనీ జనసేన అంటే మిక్స్డ్ కల్చర్ పక్క పెట్టండి. పోనీ ఇది వాళ్ళు ఆ సమయానికి వచ్చి హిందూ కల్చర్ అనొచ్చు, ఆ సమయానికి వచ్చి వెస్ట్రన్ కల్చర్ అనొచ్చు, ఆ సమయానికి వచ్చి లేకపోతే ఇలా ఇంకో కల్చర్ అనొచ్చు, తప్పులేదు. అదే అదే కానీ ఇది మాత్రం ఒకే కల్చర్ కదా. మరి ఎందుకు కొత్తగా ఇదేంటిది? ఓ బీచ్లో వచ్చి ఓ మంచి దేవాలయం కట్టాం టూరిజం ప్రమోషన్ కోసం, లేకపోతే ఒక శిల్పకళలతో పెద్ద ఇది పెట్టాము అందరూ చూడడానికి, దాని నుంచి టూరిజం డెవలప్ అవుతుందంటే అర్థం ఉంది. టెంట్లు వేసి బార్లా ఏమనంటే ఈయన అభివృద్ధి నిరోధకుడు, ఈ తరాలకు వచ్చి అభ్యుదయ భావాలకి వ్యతిరేకి వాళ్ళక్కడ భావాలు ఆంధ్రాలో కల్చర్ ఉండేది పూర్వం. ఇది ఒక తప్పు అనేది ఉండేది. ఆ తర్వాత మారిన తర్వాత అది కాదు కొద్దిగా గుమ్మనంగా వచ్చింది. ఏదైనా చేస్తే వ్యాపారకంగా చేసే అలవాటు ఉండేది. తాగడం చేయడం ఏది చేస్తే ఆ తర్వాత వచ్చి ఏదో హోటల్కి 4 గోళ్ళ మధ్య చేసేది వచ్చేది. బహిరంగ రాదు. ఇంక ఇప్పుడు బహిరంగ ఇదే ఏడవాలో నవ్వాలో బాధపడాలో ఇబ్బంది పడాలో అర్థం అవ్వట్లేదు ఈ ప్రభుత్వం తాలూకు పనితనాన్ని తీరుని చూసి.